మొత్తానికి రాజకీయం చాలా వేడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మొత్తం అటు మేడిగడ్డకి వెళ్ళడం స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ హరీష్ రావు, కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారనేసి అయితే నిన్న కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ ఏదైతే ఉందో అది చాలా ట్రెండింగ్లో అయితే నడుస్తుంది. అటు సీఎం పదవికి రాజీనామా చెయ్యి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి, మల్కాజ్గిరి నుంచి కంటెస్ట్ చేద్దాం, ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం, నువ్వు మొగాడివైతే రా అని చెప్పేసి కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మేడిగడ్డ విషయానికి వస్తే అటు మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంతో సహా అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ డ్యామేజ్లు ఏమున్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించడం అయితే జరిగింది. సో ఇప్పుడు వీరేం చూపిస్తారనేసి కొంచెం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నా ఉంటే కూడా దానికి సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి అది రిపేర్ చేపిస్తా అని చెప్పేసి కేటీఆర్ కూడా అనడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాతను అయితే లైన్లోకి తీసుకున్నాం. వారితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. హలో మేడం, నమస్తే. నమస్తే మా, ఎట్లున్నారు మేడం? సో ఎట్లుంది ఈరోజు? వాళ్ళేమో మేడిగడ్డకు పోతున్నారు, అక్కడేమన్నా ఉంటే మళ్ళీ మీతోనే రిపేర్ చేపిస్తా అంటుండు కేటీఆర్. అంతే కదా, ఇక వాళ్ళ దగ్గర ఏమున్నది, అంతా మొత్తం దోసుకొని దాచిపెట్టుకున్న విదేశాల్లో గుంజుకొని వచ్చాడు. మేమే పెడతాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని వచ్చి పెడతాం. సో ఎట్లా చూస్తున్నారు అసలు? ముఖ్యంగా నిన్న కేటీఆర్ ఇచ్చిన కౌంటర్లకి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మొగాడివి అయితే రాజీనామా చేసి మళ్ళీ కంటెస్ట్ చేద్దాం ఎంపీ ఎలక్షన్స్కి అంటున్నాడు మల్కాజ్గిరి నుంచి. మరి నేను ఆ మాట నేను అనలేను, ఆడదాన్ని కాబట్టి. నువ్వు అదే అయితే గనక వచ్చి కొడంగల్లో రాజీనామా చేసి పొడి చేయి. ఎందుకు సీఎం సీటు మీద ఎసరు పెడదామని చెప్తున్నావా? ఏం కావాలి నీకు? ఇంకా ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, ఇంకా సరిపోలేదని కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాను ఒకడంటాడు, రాజీనామా చేయి వచ్చి ఎంపీగా పోటీ చేయి అని ఒకడంటాడు. అంటే బీజేపీతో ఏమన్నా ములాఖాత్ అయినవా ఏంది? ఎంపీ సీటు పోటీ చేద్దాం రేవంత్ రెడ్డి గారితో అని ఏమైనట్టు? నీకు దమ్ముంటే నేను నువ్వు అన్నమాట నేను నీకు తిరిగి కొడుతున్నా. నీకు దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేసి కొడంగల్కి రా. ఆడ దమ్ముంటే ఆడ మొగనివో ఆడనివో తెలుసుకుందువు కన్నాడ. రమ్మని చెప్పు, నువ్వే సవాల్ ఇస్తావు, మాకు రావా ఏంది? మా ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయన్నప్పుడు అసలు నీకు దిక్కు దివాణా లేని నీ పార్టీ నువ్వు మా ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తావా? రా అంటున్నా, కొడంగల్కి రా బిడ్డ, తెలుసుకుందాం తాడో పేడో. సిరిసిల్లలో పోటీ చేస్తే గెలుస్తాడా రేవంత్ రెడ్డి? మేము ఫస్ట్ నువ్వు ఛాలెంజ్ చేసిండు ఎంపీగా, ఫస్ట్ ఆడ ఎంపీ కాదు కొడంగల్కి రా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామంటున్నా. ఎంపీ దాకా కూడా వద్దు, సిరిసిల్లలో పోటీ చేస్తున్నా. మొన్న మా మహేందర్ రెడ్డి పోటీ చేస్తేనే కింద మీద నడిచింది. ఫోన్లలో ఆడియో లీక్ అయినాయి చూసినావు కదా, ఆ బుక్లతోనే ఏం చేయాలని అది చేసిండు. మా సిర్ఫ్ మా మహేందర్ రెడ్డి కొనిగిపోయినాడు, మా రేవంత్ రెడ్డి వస్తే సిరిసిల్లాలో ఉంటాడా? అది చెప్పండి ఫస్ట్. సో ముఖ్యంగా ఎట్లా చూస్తున్నారు మేడం ఇది అసలు? మేడిగడ్డ విషయానికైనా కూడా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ల మీద కౌంటర్లు వాదిస్తున్నారు, మీరిస్తున్నారు, పోటీ అయితే నడుస్తుంది. ఇంతకీ వాళ్ళు చేసిన విద్రోహము, వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి కథా కార్ఖానా 10 ఏళ్ళది మేము బయట పెడుతున్నాము. ఇప్పుడు పోతే పాపం టైర్ కార్కే 4 టైర్లు పంక్చర్ అయితే అనుకుంటే పోతే బస్సుకు కూడా పంక్చర్ అయిందంట. వాళ్ళు ఎక్కితే బస్సులు పంక్చర్ అయితే వాళ్ళు పెట్టుకున్న పార్టీ గుర్తు కార్ల టైర్లు పంక్చర్ అవుతున్నాయి. ఏదో వాళ్ళ కథ. ఆడదాకా మేడిగడ్డ దాకా బస్సు కూడా ప్రయాణం చెయ్య అంటున్నది. ఇక కింద మొరాయించుకొని కూర్చున్న బస్సులు, కార్లు, ఇక దానిలో పోయేటటువంటి ప్రజా ప్రతినిధులు ఆడ పోయి ఇక వాళ్ళ నాయన అన్న మాటనే ఏం బిగుతావు ఏమున్నది అని అడిగిండు కదా. మరి నువ్వు ఏం బిగుతావు కేటీఆర్? ఇప్పుడు ఆడ నీకేమో పీకరికి ఉన్నది ఆడ, మరి మాకేమో ఏం బిక్తావు అని అన్నావు. నీవు ఏం బిక్కొస్తావు? లేకపోతే పిల్లర్ బిక్తావా? హనుమంతుల్లాగా చేతిలో పట్టుకొని నిలబడతావా? కాళేశ్వరం నీళ్లు పొలాలకు పోయిందాకా? లేకపోతే నువ్వు నీ ప్రజా ప్రతినిధులు 3 పిల్లర్ల కింద పిల్లర్ల లాగా నిలబడి నీళ్ళు ఇరిచిందాకా పిల్లర్లు ఎత్తుకొని కూర్చుంటావా ఏంది? చూడు మరి ఏమైనా చెయ్యి ఒకటి. ఎట్లుండబోతుంది అసలు? ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? కొందరేమో 14 అంటున్నారు, టార్గెట్ 12+ గెలుస్తాం పక్కా. 12+ సీట్లు వస్తాయా? బీజేపీకి ఏం రావంటారు? అయితే బీజేపీకి ఏముంటదని ఇక్కడ రావడానికి? కేవలం బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే వాళ్ళ సీట్లు వీళ్ళ సీట్లు వాళ్ళు పంచుకొని పోటీ చేస్తున్నారు. ఇటు ఆయారాం గయారాం అన్నట్ట. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసిండ్రు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు. రేపు పొద్దున సిబిఐ గీబీఐ ఏమైనా ఎంక్వైరీలు అయితే తప్పిదారి ఏమైనా బీజేపీ వస్తుందని అనుకుంటారేమో. కేంద్రంలో బీజేపీ వస్తే మా కేసులు మాఫీ చేస్తాయని నిన్న నాగర్ కర్నూలు ఎంపీని పంపించారు. రేపో మాపో
జైరాబాద్ ఎంపీ వివి పాటిల్ని పంపిస్తారు. ఇంకా దాని తర్వాత ఇక ఒకరు ఇక ఇంకేమున్నది ఆడ, ఇక బీజేపీలకు పోతే ఏమున్నది, బీఆర్ఎస్ లకు పోతే ఏమున్నది. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలనే వీళ్ళిద్దరు ఒకటని తెలిసింది. ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తే చంద్రముఖిగా మారిపోయిన బీఆర్ఎస్ బీజేపీ అని ప్రజలకు తెలియదా ఏంది? సో బండి సంజయ్ కూడా అనడం జరిగింది కదా, సో ఇక్కడ గెలిపిస్తే సెంట్రల్ నుంచి మేము తీసుకొని వస్తాం మనిషి అంటాం. సెంట్రల్ పరిస్థితి ఏంది మేడం, అసలు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో వచ్చే ఛాన్స్ ఉందా? 10 ఏళ్ళు మీరే బొర్రపడ్డారు కదా ఇప్పుడు కేంద్రంలో, మళ్ళీ కొత్తగా బొర్రపడితే ఏమి తెస్తారంట? 4 ఏళ్ళు పీకి పోయి పార్లమెంట్ లో ఏమేమి మాట్లాడిండ బండి సంజయ్ తెలంగాణ కోసం? హిందీలో మాట్లాడండి, ఇంగ్లీష్ లో మాట్లాడిండా, కోట్లు మన తెలంగాణకి తీసుకొని వచ్చిండ, ఏమేమి మాట్లాడి తీసుకొచ్చిండు. మళ్ళా గెలిపిస్తే బోల్ రేయడానికి ఇప్పుడు గంగుల కమలాకర్ తో ఆల్రెడీ బోల్ రేస్తున్నావు. పైసలంతా ఆయన మీద బినామీ మీద ఉన్న పైసలన్నీ నీ పేరు మీద. గతంలో పోటీ చేయడానికి నా పెళ్ళం పుస్తలతో ఆడి అమ్ముకొని పోటీ చేసిన అని చెప్పిన ఇదే బండి సంజయ్ ఈ రోజు 100 కోట్లు ఎడికేలు వచ్చినాయో తెలియదు. అదే మళ్ళీ బీఆర్ఎస్ తో ములాఖాత్ అయ్యి ఉంటే మళ్ళీ కొన్ని పైసలు ఇస్తారు, గిల్లొల్లి చేస్తే మళ్ళీ ఏమైనా ముడతాయి. కేంద్రం నుంచి వాళ్ళకి పోటీ చేయడానికి ప్రతి ఎంపీకి ఏమన్నా 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు వస్తాయో అవన్నీ అందరు తలా ఇంత పాపాన్ని పంచుకొని ఆ పైసలు లోపల భారతదేశం డబ్బులు జనాలను పీడించి వసూలు చేసిన పైసలన్నీ ఇక వీళ్ళు దోపిడీ చేస్తారు. ఏముందమ్మా, ఏం మాట్లాడుకుంటే వీళ్ళ గురించి? ఏం చేసిండ్రో 10 ఏళ్లలో ఫస్ట్ పెట్టమని చెప్పండి. తెలంగాణకు 4 ఎంపీలు ఉండి, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండి, సమ్మక్క సారక్కకు 3 కోట్లు అది కూడా లొల్లి చేస్తే సిగ్గు ఈడ్చి 3 కోట్లు తీసుకొని వచ్చిండు. అది కూడా అయిపోయినాక జాతర అయినాక మొన్న వస్తాయని ప్రకటించారు. అది ఇస్తాయన్నారో సస్తాయన్నారో గానీ కేవలం 3 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పారు. అసలు జాతీయ హోదా కల్పించమని మేము అడిగినాం. వాళ్ళే వచ్చి వాళ్ళ ప్రధానమంత్రి మోదీనే వచ్చి జాతీయ హోదా కల్పిస్తాము సమ్మక్క సారక్క కానీ ఈడ ప్రసంగాలు చేసిపోయాడు. ఈడ చేసిన ప్రసంగం ఢిల్లీలో చెల్తలేదు, ఢిల్లీలో చేసిన ప్రసంగం తెలంగాణ చెల్లుతలేదు. పసుపు బోర్డు తెస్తామని ఆయన బాండ్ పేపర్ రాసిచ్చే ఈయన వచ్చి పాలమూరులో వచ్చి పసుపు బోర్డు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో మొన్న మోదీ చెప్పిపోయాడు. మరి ఆ పసుపు బోర్డు తెలంగాణకే వచ్చిందా, తెలంగాణలో ఉన్న ఏదైనా రాష్ట్రంకి వచ్చిందా? ఏ రాష్ట్రంకి వస్తే ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు, శాంక్షన్ చేసిండ్రు? పోనీ భారతదేశంలో ఉన్న ఇంకే రాష్ట్రం కన్నా పసుపు బోర్డు వచ్చింది? ఇప్పటిదాకా డైలమాలో ఉన్నారు తెలంగాణ నిజామాబాద్ ప్రజలు. ఏ రాష్ట్రంకి వచ్చిందో, ఏ జిల్లాకు వచ్చిందో, ఎంత నిధులు వచ్చినాయో మాకైతే ఏం తెలియదు. చూడమ్మా లెక్కపత్రం ఏమన్నా ఉంటే మోదీకి ఫోన్ చేసి అడగండి. సో ఇంకో విషయం మేడం, ఇప్పుడు నేను నార్మల్గా కొన్ని పబ్లిక్ టాక్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే మొన్నటి వరకు మనకు పింఛన్ వచ్చేది, ఇప్పుడు అది కూడా దిక్కు లేకుండా చేస్తుండే రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉంటానన్నా బాగుండేదేమో అనిపిస్తున్నారు. చేసుకొని ఎవరికన్నా నిజమైనటువంటి వాళ్ళు ఎవరన్నా సరే నీతో ఎవరన్నా మాట్లాడినరా, వాళ్ళు తప్పిదం మాట్లాడినరా, నిజం మాట్లాడినరా తెలియదు. గుడ్డల మీద చేసుకొని చెప్పమనండి. అసలు పెన్షన్ ఆపినరేమో ఏడన్నా? పెన్షన్ ఆయన ఈ నెలది వచ్చే నెల వేస్తుండే, వచ్చే నెలది ఈ మరుసటి నెల వేస్తుండే. కానీ మేము పెన్షన్ ఏ నెలది ఆ నెలనే వేస్తున్నాం. మళ్ళీ ఇట్లాంటి అబద్ధాల మాటలు మాట్లాడితే ఆధారాలతో సార్ రేపు పొద్దున మా ఆర్థిక శాఖ మంత్రికి పెట్టమంటాం మేము. ప్రజావాణి విషయానికి వద్దాం మేడం. ఒకసారి నేను ప్రతి ట్యూస్డే వెళ్తున్నా, ఇంతకుముందు కూడా ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, మాకు సొల్యూషన్ దొరుకుతుంది అనేసి అంటున్నారు. కనిపించిన ప్రతి కాంగ్రెస్ 1,25,00,000 ఒక వారం రోజులు గ్రామ సభలు పెడితేనే అన్ని కంప్లైంట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు ఒక్కొక్కరికి ఏమేమి లేవో, ఆరోగ్యశ్రీలు ఏమేమి తప్పిదాలు జరిగినాయో గత ప్రభుత్వంలో ఒక్కొక్కటి 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమనకుండా నోట్ల మాట్లాడకుండా వినకుండా కూర్చున్నటువంటి ఎవరన్నా అంటే గనక నేను ఎన్నో మంది సమస్యలు పరిష్కారమైనాయని కూడా సోషల్ మీడియా ద్వారా వింటున్నా. నేను నిన్న గాంధీ భవన్ కు వచ్చినటువంటి ఒక హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనుకుంటా, నిన్న ఎంబడే ఉద్యోగం భర్తీ చేయడము, పెన్షన్ వికలాంగ పెన్షన్ కూడా కేటాయించడం జరిగింది. ఇట్లా మాకు కనబడ్డ ఎల్లా, మాకు దృష్టికి వచ్చిన ఎల్లా మేము చేస్తూనే పోతున్నాం. వచ్చి 90 రోజులు కాలేదు, ఇప్పుడే ఏం చేయలేదు. మీరు అప్లికేషన్ ఇస్తున్నారు 1 by 1. ప్రాబ్లం ఏదన్నా చిన్నగా ఏదన్నా పిల్ల కాలువ లాగానో లేకపోతే ఒక చెరువు లాగానో ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం కలిసి సాల్వ్ చేస్తాం. రాష్ట్రం మొత్తం చెరువులు, నదులు, సముద్రాల లాగా సమస్యలు అయిపోయినాయి. ఇది కోట్ల సమస్యలు వచ్చినాయి. అది తేలాలనంటే కొంత టైం మాకు కూడా పడుతుంది కదా, మాకు ఇయ్యాలి కదా. కేసీఆర్ చేసిన అప్పులు దోపిడీ తీయనికే తల మునకలైతుంది. 15 గంటలు ముఖ్యమంత్రితో సహా మంత్రులు పనిచేస్తారు. ఇంకా ఎంత పని చేసినా కూడా చెయ్యలేదు అని అంటే ఎవరో ఒకరు మాట్లాడిన మాట కాదు. 90% తెలంగాణ ప్రజలు మాట్లాడినటువంటి సంతృప్తిమైన మాటల్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. నిన్న కాదు మొన్న మేము ఉచిత కరెంటు 200 యూనిట్లు అన్నాం. అప్పుడే
స్పీడప్ చేసుకొని ఈ రోజు 200 యూనిట్ల ఉచిత కరెంటును కూడా అన్ని ఇండ్లలోకి వెళ్ళేసి మీటర్ రీడింగ్ చూసేసి ఉచిత కరెంటును కూడా వాళ్ళకు జీరో బిల్లింగ్ చేయడం జరిగింది. ఇట్లా ఇచ్చుకుంటూనే పోతున్నాం. సమస్య ఈ రోజు వచ్చింది, 10 ఏళ్ల కింద సమస్యని ఈ రోజు చెప్పినాం, రేపు సాల్వ్ కావాలని అంటే అంత పెద్ద చిక్కుముడిని విడిదీయాలని అంత ఈజీ అవుతుందా? ఒక్కసారి ఆలోచించాలి మనం కూడా. ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అని వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తుందంటే అఫ్ కోర్స్ వాళ్ళకి సమస్యలు ఉండొచ్చు, చాలా అంటే తట్టుకోలేని సమస్యలు ఉండొచ్చు. అట్లాంటివి ఉంటే ఎమర్జెన్సీలో లోపల చిన్నన్న గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో చిన్నన్న గారికి అక్కడ పెట్టారు. చిన్నన్న గారు చూసుకుంటున్నారు ప్రజావాణిలో. ఒకసారి చిన్నన్న గారు ఈరోజు పొద్దున్నే నాకు టీచర్లు 2008లో అప్పుడు అపాయింట్ కావాల్సినటువంటి టీచర్లు ఇప్పుడే పోయారు. నేనే మాట్లాడినా ఇప్పుడు 1000 మంది టీచర్లకు కొత్తగా మళ్ళా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. 11,500 ఇచ్చిన నోటిఫికేషన్లు కావు అని అంటే వాళ్ళ పాపం వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకేమైనా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడే చిన్నన్న గారితో మాట్లాడిన అందరు టీచర్లు అక్కడికి వెళ్ళారు. ఇంకా విషయం మేడం, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సమస్యని నాయకులు ముఖ్యమంత్రి అందరూ వింటున్నారు. ఇంకా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎవరో సృష్టించుకొని ఎవరో కావాలని క్రియేట్ చేస్తున్నాయి తప్పించి సామాన్య ప్రజల నుంచి పూర్తిగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎవడు వినకపోతుండే, సెక్రటేరియట్కి పోతే ఎవడు కూడా మాతో మాట్లాడకుండ్రి, మాకు లోపలికి కూడా ఎంట్రీ లేకుండే, ఓన్లీ వివిఐపి కార్లు లేదు అని అంటే పెద్ద కార్లు పెద్ద మనుషులు తప్పించి ఎవడు కూడా సెక్రటేరియట్లకు పోకుండే. కానీ ఈరోజు ఒక్కొక్క రోజు 50,000 మంది సామాన్య ప్రజలు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని అధికారులకి మంత్రులకి విన్నవించుకుంటున్నారు. ఇన్ని సమస్యలు తలమునకలయ్యే ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్క రోజులో పరిష్కారం కావాలంటే అన్ని అయితాయమ్మా. అక్కడికి కూడా అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వాళ్ళ పని వాళ్ళకి చెయ్యమని మేము ఆదేశాలు ఇవ్వడం మా ప్రభుత్వం పూర్తిగా జారీ చేసింది కదా. ఇంకా ఎంత చేయాలో మీరు ఆలోచించండి ఒక్కసారి. మీరు కూడా దృష్టి పెట్టండి. ఎంత పెద్ద సమస్యలు ఉంటే ఇంత పని చేస్తున్నా కూడా తెములుతలేవు అని అంటే ఆలోచన చేయండి ఒకసారి. కాస్త మాకు కూడా ఊపిరి పీల్చుకునే సమయం కావాలి కదా. ఇంకో విషయం మేడం, ఏదైతే కాంగ్రెస్ తెల్లారే ఖజానా ఖాళీ పెట్టిండు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేసి అంటున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నాయకులకి పదవులు ఇస్తున్నారు. ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు వస్తున్నారు. ఎంపీ టికెట్లది వేరే, అది ఎంపీ టికెట్లు కేవలం 17 మందే ఉంటారు. ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు టికెట్లు అనేసి అంటున్నారు. 1700 మంది ఉండరు. ఇక్కడైతే మనకు స్ట్రాంగ్ గా క్యాండిడేట్ కావాలి, అన్ని విధాలా తట్టుకునే శక్తి ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అక్కడ అందరినీ సమన్వయపరిచి ఇంకా టికెట్లు ఇంకా అసలు కనీసం డిక్లేరే చేయలేదు. ఇంకా డిక్లేర్ చేయకముందే మాకు అన్యాయం జరిగిపోతున్నదని ఎవరైనా ఎట్లా అంటారు చెప్పు. ఒక్క పార్లమెంట్ కు ఒక్క సభ్యునికే మేము బీఫామ్ ఇవ్వగలుగుతాం కానీ ఆడ 170 మంది అప్లికెంట్స్ ఉన్నా ఇవ్వలేం కదా మేము. సో అందరికి అన్నిటి సమయాలలో న్యాయం జరగదు, కొంత జరిగింటది. దానికి సర్దుబాటుగా ఏదో వేరే అకామిడేట్ చేస్తారు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెవేళ్ల సభ సాక్షిగా చెప్పారు, ఎవరు అధైర్యపడొద్దు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ జెండా మోసినోళ్ళు, భుజాల మీద మోసినోళ్ళు, కష్టపడ్డోళ్ళకు వాళ్ళకే పూర్తి స్థాయిలో అన్ని పదవుల్ని కేటాయిస్తాము, కాస్త సమయం పడుతుంది అని చెప్పారు. ఇలా ఎవరైనా అసంతృప్తి వాదులు మాట్లాడిండొచ్చు. నేను కూడా దాన్ని తప్పు తీసుకోను. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ లో నాయకురాలిని, నేను కూడా సీనియర్ నాయకురాలిని కాబట్టి నేనేం అలా తప్పిదాం అనను. కాస్త ఓర్పు పడదాం. కల్వ సుజాతకి వచ్చే ఛాన్స్ ఉందా, ఏమైనా పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉందా మేడం? మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వస్తాయంటే పనిచేసిన వాళ్ళకు నేను ఏదో ఒక స్థాయిలో నేను ఉన్నానని అయితే నాకు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారు కదా. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 100 రోజుల సమయం అయితే అడిగిన 100 రోజులు అయిన తర్వాత మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తామని కూడా కేటీఆర్ అనడం జరిగింది. సో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మొదలైతే రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేడిగడ్డకైతే వెళ్ళిండు ఈరోజు. అయితే అక్కడ పోయి ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తాడు అనేసి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన కాంట్రాక్టర్లను కూడా పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రజెంటేషన్స్ కూడా అన్ని చూపిస్తానని చెప్పారు. ఇదైతే ఏమైతే తప్పదాలు జరిగినాయో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదైతే ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తోటే అవన్నీ చేపిస్తానని అయితే కేటీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈరోజు అయితే సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది, దేనికి ఎంత ఖర్చు అయింది, అవన్నీ రోజు అయితే కేటీఆర్ అయితే హరీష్ రావు అయితే ప్రజెంటేషన్ ఇస్తాడు. దానికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ అయితే క్లారిటీ వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు.